మీ దగ్గర సంజీవని తీగ ఏదో ఉందని చెప్పేవారు. ఉన్నాయండి. సంజీవని అంటే స్పెషల్గా వచ్చిన సంజీవనీలు కాదండి. మోదుగు చెట్టు సంజీవనిగా వాడుకోవచ్చండి. తెల్ల జిల్లేడు వాడుకోవచ్చు, ఎర్ర కలబంద వాడుకోవచ్చు. ఇలాగే మన గోక్షుర అంటామండి. ఏంటంటే ఈ యూరినరీ ఆర్గాన్స్ మీద వాడతామండి. అటుకు మామిడి ఇవన్నీ. గలిజేరు, తెల్ల గలిజేరు కూడా ఉపయోగపడుతుందండి. అలాగా మర్రి చెట్టు ఉపయోగపడుతుందండి. ఇలాగ ఎన్నో రకాలు ఉన్నాయండి మన దగ్గర. కానీ ఒక తీగ లాంటిది ఏదో ఒకటి ఏదో అప్పట్లో అది దాన్ని సోమలత అంటారు. సోమలత అంటారు కదా. సోమలత అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియలన్నీ ముందు ముందు మేము అంటే దాన్ని కాయకల్ప చికిత్స అని అంటారు. మీకు తెలుసు అనుకుంటా, సిద్ధయోగ్ గారు అని, మీరు ఇక్కడ వీడియోలు చేశారు, మీ టీవీలో కూడా చూశాను. ఆయన ఒకసారి ఇక్కడ వచ్చి ఒక 8 రోజుల నుండి యజ్ఞం చేసుకున్నారండి. ఆయన అడిగారు నన్ను, కాయకల్ప చేస్తారా నాకని. మీకు ఎలా తెలుసు నాకు వచ్చని అంటే, లేదండి మూలికలు చూస్తే నాకు అర్థమవుతుంది, నేను హిమాలయాలో తిరిగాను, మూలికల గురించి చాలా బాగా తెలుసు, మీకు వీలైతే చెప్పండి నేను చేయించుకుంటానని కూడా అడిగారండి. అలాగే ఈ కాయకల్ప అనేది కూడా కాయ చికిత్స అని కూడా ఒకటి పెడుతున్నామండి. అదేంటంటే యాంటీ ఏజింగ్ అనమాట. అంటే మీరు ఒక 70 సంవత్సరాల ముసలాయన ఇక్కడికి వస్తే మా దగ్గర ఒక నెల నుంచి ఒక 40 రోజులు ఉంటేనండి, వాళ్ళ బాడీ క్లీనింగ్కి 7 రోజుల నుంచి 10 రోజులు పడుతుందండి. 30 రోజులు మెడిసిన్ ఇస్తామండి. ఇస్తే కనుక మీరు కంట మీద ఉన్న మడతలు కానీ, మోగ చేతుల దగ్గర ఉన్న మడతలు, శరీరం మడతలు ఇవన్నీ తగ్గండి. మీకు కనీసం ఒక 5 నుంచి 10 ఏళ్ళు వెనక్కి వచ్చాననే ఫీలింగ్ రావడం కోసం మ్యాన్ పవర్ తిరిగి వస్తుంది. కానీ ఇబ్బంది ఏంటంటే మళ్ళీ అది ఎక్కువ రోజులు చేస్తే మళ్ళీ పెళ్లి చేసుకోవాలండి. అంత యవ్వనం అనేది మళ్ళీ వస్తుంది అనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ చేయొచ్చండి. అంత అద్భుతమైన ప్రక్రియ ఈ మెడిసినల్ దీంట్లో ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే చాలామంది బాగా డబ్బులు 1000 కోట్లు 100 కోట్లు ఉన్నవాళ్ళు కొన్ని ఇంజక్షన్లు వచ్చినాయి అంటండి. ఒక్కొక్క ఇంజక్షన్ 2 కోట్ల నుంచి 20 కోట్లది కూడా ఉందంట. అది సంవత్సరానికి ఒకసారి, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటే ఎప్పుడు యవ్వనంగా ఉంటాం, తొందరగా చాము అనేది చేయించుకుంటున్నారండి. అది మనం ఒక 30-40 వేళ్ళు వెయిట్ చేస్తే వాళ్ళు బతికారో చచ్చిపోయారో చూడాలండి. అది అంటే చావడం అనేది ఎప్పుడైనా తప్పదండి, కాకపోతే ఆరోగ్యంగా ఉంటామండి. ఇప్పుడు ఋషులు యోగులు ఉన్నారండి, వాళ్ళు మూలికనైనా వాడుకున్నారు, సాధనైనా వాడుకున్నారు. మనం ఎన్నో రకాలుగా ఇప్పుడు మీ టీవీలో కూడా ఎంతోమందిని చూపిస్తున్నారు, మహానుభావుల్ని, గొప్పవాళ్ళని. అందులో కొంతమంది చెప్తూ ఉంటారు కదండి, 100,000 సంవత్సరాలు బతకొచ్చు మనం కావాలనుకుంటే, సాధన ద్వారా కానీ హెర్బ్ ద్వారా కానీ. అలాగే నేను హిమాలయాలకు వెళ్ళినప్పుడు కూడా ఒక ఆయన చెప్పారండి, మేము ఆహారం లేకుండా తిరుగుతారు, మరి ఎలాగా అంటే, అప్పుడు ఆయన మీకు చూపించకూడదు, కొన్ని మొక్కలు ఉంటాయండి, ఆ మొక్కలు ఆకులు కోసుకుని జేబులో పెట్టుకుంటాం మేము. రోజు ఉదయం లేవగానే ఒక ఆకు నోట్లో పెట్టుకుని దాన్ని నిమ్మలంగా దాని రసం మింగి దాన్ని మింగేస్తాం. ఇంకా ఆ రోజు మాకు ఆహారం కానీ ఏం అక్కర్లేదు. ఇలాగా ఎన్నో రకాల మూలికలు ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరిగిందండి.